రాష్ట్రంలో బాణుడు బగబగ మండుతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. ఉదయం 9 గంటల్లోపే సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. మధ్యాహ్నం ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. కనీసం ఇండ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజులు అంటే ఈ నెల 30 వరకు ఉత్తర మధ్య జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక ఇవాళ హైదరాబాద్ లోనూ 43 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డ్ అవుతాయంటున్నారు వెదర్ ఆఫీసర్లు. హీట్ వేవ్స్ తో జనం అల్లాడిపోతున్నారు. రైట్, ఇక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో టెంపరేచర్లు ఎలా ఉన్నాయి? శిరీష, ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా నిప్పుల కొలిమిల ఎండల తీవ్రత కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. బాణుడు బగ్గుమంటా ఉన్నాడు. దాదాపు ఉదయం 9 అయితే చాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 9 గంటల నుంచే బాణుడి ప్రతాపం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. మనకు దాదాపు కనిష్ట ఉష్ణోగ్రతలు ఉదయం సమయంలో చూసుకున్నట్టయితే మనకు 23 నుంచి 26 డిగ్రీల వరకు కూడా నమోదవుతూ ఉంటాయి. అలాంటి 9 దాటిందంటే ఒక 1 అవర్ లోపే మనకు 10-15 డిగ్రీల వ్యత్యాసం, అంటే 33 నుంచి 34, 35 నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ దాదాపు మధ్యాహ్నం సమయంలో మనకు 39, 40, 41, 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనాలు తట్టుకోలేకపోతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మేర గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక గంట వ్యత్యాసంలోనే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలోనే అయితే దాదాపు మనకు బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అంతగానము వేడి వాతావరణం, వడగాల్పులు, అదేవిధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత నమోదవుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎండల తీవ్రత రాబోయే 2-3 రోజుల పాటు మరింత ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజు నుంచి వచ్చే 2-3 రోజుల పాటు కూడా దాదాపు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఉత్తరతో పాటు మధ్యస్థ జిల్లాలో 44 నుంచి 46 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కలర్ వార్నింగ్స్ ఇస్తూ అక్కడున్న ప్రజల్ని, అక్కడున్న అధికారుల్ని, అక్కడున్న జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దాదాపు మనకు ఉదయం 9 గంటల నుంచి ఎండల తీవ్రత కనిపిస్తున్నప్పటికీ కూడా 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30-4 గంటల వరకు మరింత బాణుడి ప్రతాపం నడినెత్తి మీదకి వస్తూ ఉండడంతో కూడా ఎక్కువగా ఎండ తీవ్రత ఉండడం, ఎక్కువగా వేడి వాతావరణం ఉండడంతో పట్టుమని 10 నిమిషాలు కూడా ఆరు బయట ఉండలేకపోతూ ఉన్నారు. దీంతో చాలా వరకు కూడా ఆ సమయంలో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇతరత్ర ఎవరైతే పనుల నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటారో ఆ సమయంలో శరీరానికి ఎక్కువగా పని కలిగించే పనులు మాత్రం చేయకూడదని చెప్పేసి పదే చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎక్కువగా పని చేసినట్లయితే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని చెప్పేసి చాలా వరకు కూడా ఇప్పటికీ ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఈ రోజు హైదరాబాద్లో దాదాపు 45 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు నిజామాబాద్లో దాదాపు 44 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మెదక్ కావచ్చు, రామగుండం కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో దాదాపు మనకు 42 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మనకు నిన్న 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకపోతే ఈ రోజు మరింతగా దాదాపు ఒక 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా సూచించడం జరిగింది. అంటే దాదాపు 43 డిగ్రీల వరకు కూడా హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక జిల్లాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 44 డిగ్రీల వరకు కూడా, అంటే 44 డిగ్రీలు దాటి అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అక్కడక్కడ 45, 46 వరకు కూడా వెళ్లే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వడదెబ్బ బారిన పడి గత సంవత్సరం చాలా మంది మరణించిన సిచ్యువేషన్స్ మనం చూసాము. ఎక్కువగా బయట పనులకు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రైతుల మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఉపాధి హామీ పథకం కింద పనులకు ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండడంతో కూడా ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు కూడా మనం చెప్పుకున్నట్టు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు, అదేవిధంగా మధ్యస్థ తెలంగాణ జిల్లాల్లో మాత్రం మనకు ఎక్కువగా వేడి వాతావరణం, ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు, ఎక్కువగా ఎండ తీవ్రతనైతే ఉండే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే దక్షిణ జిల్లాలు కావచ్చు, తూర్పు జిల్లాలకు సంబంధించి, ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా అక్కడక్కడ మనకు దాదాపు
40 నుంచి 43 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వేడి వాతావరణం ఎండల తీవ్రత వల్ల సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడనైతే మనకు చిన్నపాటి జల్లులు అయితే కురిసే అవకాశం ఉంది. కానీ అయినా కూడా పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం లేదు. ఎందుకంటే దాదాపు మనకు చిన్నపాటి వర్షం ఉన్నప్పటికీ కూడా ఎదురుగాళ్ల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు దాదాపు వచ్చే 4-5 రోజుల పాటు కూడా వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉంది. స్ట్రాంగ్ హీట్ వేవ్ ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు ఆరోగ్య శాఖతో పాటు ఇటు ముఖ్యంగా వాతావరణ శాఖ కూడా ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మే 1 నుంచి 3 వరకు కూడా మళ్ళీ మనకు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు దక్షిణ జిల్లాలతో పాటు తూర్పు జిల్లాలకు సంబంధించి స్ట్రాంగ్ హీట్ వేవ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో మనకు మధ్యలో కూడా కాస్త వెదర్ అనేది కాస్త మనకు వర్షాల వల్ల తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 27 నుంచి 30, అదేవిధంగా మే 1 నుంచి 3 వరకు. సో దాదాపు పలు జిల్లాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో అధికంగా హీట్ వేవ్ ఉండే అవకాశం ఉంది, అధికంగా ఎండల తీవ్రత వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 44 నుంచి 45 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు డిఫరెంట్ వెదర్ అంటే దాదాపు మిక్స్డ్ వెదర్ కండిషన్స్ కనిపించే అవకాశం ఉంది. ఉదయం అంతా ఎండ తీవ్రత దాదాపు ఆరు బయట 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత సాయంత్రం సమయంలో ఎండ తీవ్రత వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ చిన్నపాటి వర్షం ఉండే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగానైతే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కావచ్చు, దాదాపు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్తో పాటు ఇటు పెద్దపల్లి, కరీంనగర్, అదేవిధంగా ఇటు పశ్చిమ జిల్లాలైన కామారెడ్డి, మెదక్తో పాటు పలు జిల్లాలకు సంబంధించి అయితే ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక దక్షిణ జిల్లాలకు సంబంధించి అయితే ముఖ్యంగా ఇటు నారాయణపేట కావచ్చు, జోగులాంబ గద్వాల్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఈ జిల్లాలకు సంబంధించి అధికంగా హీట్ వేవ్ ఉండే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజుకి సంబంధించి అయితే మనకు 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2-3 రోజుల పాటు అధిక ఎండల తీవ్రత, అధికంగా వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. శిరీష.